వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మీరు కనిపించడం లే నాకు. అవునా? నాకు ఓకే. బహుశా యా, నా ఓకే, నా ఓకే. యా. ఎస్ ఎస్. సార్, ఏంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపైన మీ విశ్లేషణ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉంది, కూటమి పాలన ఎలా ఉంది అనే దానిపైన 10 నెలలు గడిచింది, ఒక పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టారు. ఒక అంచనా ఏమన్నా వస్తుందా మీకు? ఒక అంచనాకి ఏమన్నా రాగలుగుతున్నారా పరిపాలన పైన? అంటే నా అంచనా పెద్దగా ప్రజలకి ఆ, నా అంచనా బయాస్డ్ గా ఉండొచ్చు, అన్బయాస్డ్ గా ఉండొచ్చు, కానీ నా అంచనాతో పెద్ద అవసరం లేదు ప్రజలకి. బట్ ప్రజల అంచనా మనకు కావాలి. ప్రజల ఎగ్జాక్ట్. అంచనా అయితే ప్రజలు అంచనా వేస్తుంది అంటే ఎంప్లాయీస్ సెక్టారు, తర్వాత పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, లేబర్, డౌన్ రోడ్ పీపుల్ అండ్ రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి ప్రజలు, తర్వాత కామన్ మ్యాన్, ఫార్మర్స్, వీళ్ళందరి అభిప్రాయం రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రిఫ్లెక్ట్ అయ్యే ఆ, ఎందుకంటే ఎవ్రీడే కొన్ని వందల మందితో మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి, ఇంటలెక్చువల్ పీపుల్తో కావచ్చు, లేకపోతే పూర్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యే సందర్భంలో ఓవరాల్ గా, అంటే మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా సహజంగా అక్కడ కామన్ వస్తుంటారు మీ దగ్గర. పీపుల్ ఎవరెవరైతే ఉండేవాళ్ళు నన్ను కొద్దిగా రికగ్నైజ్ చేసి పొలిటికల్ గా కొంచెం ఏదో టీవీలో మాట్లాడుతుంటాం కాబట్టి, ఏంటి సార్, ఏంటి ఎలా ఉంది నీ గవర్నమెంట్ అని మాట్లాడేవాళ్ళు కొంత. ఇలాగా ఓవరాల్ గా నేను ఆ, నాకున్న అవగాహన ప్రకారం అయితే సార్, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్, ఆపరేషన్ రాష్ట్ర ఓకే. పేషెంట్ డైట్, ఇది రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వ పరిపాలన టూకీగా ఒక్క వర్డ్ లో చెప్పాలి అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్. 164 సీట్లు వచ్చినాయి, బట్ 5.5 కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు. ఏంటి కారణం? మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి నరసింహరావు గారు, ఒక్క కారణం కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎలా ఉంటదంటే, పెనం ఇప్పుడు మనకి తెలుగులో సామెతలు ఉన్నాయి కదా, చాలా యాప్ట్ గా పనిచేస్తాయి. పెనం పెనం మీద ఒకవైపే కాలుతుందంట, పెనం మీద చపాతీ మీద ఒకవైపు కాలుతున్నానని పాప చాలా బాధపడిపోయిందంట. కాలుతున్నాను నేను ఒకవైపే కాలుతున్నాను, ఎగిరి దూకిందంట, దూకొచ్చి పొయ్యిలో పడిందంట. ఇంకా పొయ్యిలో పడితే ఏముంది, పూర్తి గాలిపోవడం, వెనక ముందు పక్కన అటు ఇటు మొత్తం గాలిపోవటమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి అలా అయింది. ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడిపోయింది. కూటమి ప్రభుత్వం పొయ్యి లాగా ప్రజల్ని అన్ని వైపుల నుంచి వేధిస్తుంది, అన్ని వైపుల నుంచి కాలుస్తుంది. ఎందుకు అంటున్నారు సార్ అన్నమాట? మీరు 56,56,56,000 కోట్ల రూపాయలు అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి, రాజధాని నిర్మాణాలకు సంబంధించి పూల్ చేయబోతోంది, అప్పులు తీసుకురాబోతోంది. అప్పులు కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది. మళ్ళీ ప్రధానమంత్రి మోదీ గారు వస్తున్నారు, శంకుస్థాపనలు మళ్ళీ చేయబోతున్నారు. ప్రతి నెల పెన్షన్లు పెంచి ప్రతి నెల పెన్షన్లు కంటిన్యూస్గా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛనిచ్చామని చెప్తున్నారు. పోలవరంకు నిధులు తెచ్చామని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్ల రూపాయలు మేము ఆర్థిక ఉద్దీపన తీసుకొచ్చామని చెప్తున్నారు. ఎందుకు మీరు అంటున్న ఇవన్నీ మీకు ఎందుకు కనిపించట్లేదు అంటే, మీకు ఇన్ ద సెన్స్ బయట పబ్లిక్లో? నరసింహరావు గారు, విభజన చట్టం సెక్షన్ 93, 94 ప్రకారం సార్, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రానికి రాజధానిగా ఏర్పడిపోయేటువంటి ప్రాంతానికి 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ నో మోర్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ న్యూ క్యాపిటల్. న్యూ క్యాపిటల్ అయిన తర్వాత ఇక్కడ దానికి సంబంధించినటువంటి సెక్షన్ 94 ప్రకారంగా, 93 ప్రకారంగా రాజధాని నిర్మాణానికి కావచ్చు, సెక్రటేరియట్ నిర్మాణానికి కావచ్చు, హైకోర్టు నిర్మాణానికి కావచ్చు, గవర్నర్ బంగ్లా కావచ్చు, ప్రెస్టీజియస్ భవనాలకు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఏర్పడబోయేటువంటి సక్సెసివ్ స్టేట్ కి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చట్టం ప్రకారం, పార్లమెంట్ లో పెట్టిన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడిపోయేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం విధిగా నిధులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ అనేది కేంద్ర జాతీయ ప్రాజెక్టు కిందగా 2014 చట్టంలో గుర్తించబడింది. ఇట్ ఈస్ నాట్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ నేషనల్ ప్రాజెక్ట్. నేషనల్ ప్రాజెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వమే బాధ్యతగా దాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిబ్బన్ కటింగ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా పక్కన పెట్టుకుని రిబ్బన్ కటింగ్ చేయించి ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పి వెళ్లాల్సిన బాధ్యత.
దీనికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చామని చెప్పేసి డప్పాలు కొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయినా చంపలు వాయగొట్టాలి ఆ మాట అన్నావాడిని. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు డబ్బులు ఇస్తాను అన్న సందర్భంలో మానిటరింగ్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అది జగన్మోహన్ రెడ్డో చంద్రబాబు నాయుడు వాళ్ళని డబ్బులు ఇచ్చే మానిటరింగ్ చేసే దాన్ని కానీ అసలు ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి అవటం లేదు, పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా, ఎందుకు ఇంత డిలే అవుతుందని కేంద్ర ప్రభుత్వం కొరడా రులిపించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి బాబా అని అడుక్కోవటం ఏంటండి, నాకు అర్థం కాలేదు. కేంద్ర ప్రాజెక్ట్ ని బాబా అని అడుక్కోవటం ఎందుకని? కేంద్ర ప్రాజెక్ట్ అయితే అది జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు నెంబర్ 1. నెంబర్ టూ మీరు అంటున్నట్టుగా 15,000 రూపాయలు ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి మొన్న బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి నిర్మాణానికి వాళ్ళు కేటాయించటం మాత్రమే జరిగింది. దిస్ ఇస్ ఆన్ రికార్డ్. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పిన దాని ప్రకారంగా 15,000 కోట్ల రూపాయల రుణానికి వాళ్ళు గ్యారంటీ మాత్రమే ఇచ్చారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది గ్రాంట్ కానే కాదు అనేది ఇట్ ఇస్ ఆన్ రికార్డ్. కరెక్ట్. 15,000 కోట్ల రూపాయల రుణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించటాన్ని కూడా వీళ్ళు అసెంబ్లీలో చప్పట్లు కొట్టుకుంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రాష్ట్రాన్ని అమరావతిని డెవలప్ చేస్తున్నామని చెప్పుకొని డప్ప అనుకుంటే అది వాళ్ళ కర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ. నేను దాని గురించి కామెంట్ చేయను. నెంబర్ 3 ఈ 15,000 కోట్ల రూపాయలు అంటే 2014లో అధికారికంగా మాకు ఇవ్వాల్సినటువంటి వాటాని అడగటంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటున్నా నేను. 2014 నుంచి 19 వరకు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. 2019 నుంచి 2024 రాష్ట్ర పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. 2024లో భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పటికీ కూడా కూటమిలో ఈ రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తుంటే వీళ్ళు నపుంసకుల్లాగా వీళ్ళు మాట్లాడకుండా కూర్చున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు. మీరు అన్నట్టుగా దానం కాదు కదా, దట్ ఈస్ ఏపీ స్టేట్ గవర్నమెంట్స్ రైట్. రాజధాని కోసం నిధులు తెచ్చుకోవడం అడిగేవాడు లేడు. వీళ్ళు పనికిరాని వాళ్ళు, చేతకానోళ్ళు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఇట్లా తయారైపోయింది. 15,000 రూపాయల రుణాన్ని తీసుకొచ్చి రండి అమరావతి రండి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. 10 నెలలు అవుతుంది. ఏ కార్నర్ లో అమరావతిలో ఇదిగో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జరిగింది అమరావతి డెవలప్మెంట్ అని చెప్పమానండి. ఇప్పుడు చెత్త క్లీన్ చేశారు. 10 నెలల్లో చెత్త అంతా క్లీన్ చేశారు 30 కోట్లు పెట్టి. రండి, ఎంత చెత్త క్లియర్ చేశారో రండి సార్ చూద్దాము. నాట్ మోర్ దాన్ 10%. ఏదో 35 కోట్ల రూపాయలు పెట్టి బడ్జెట్ పిలిచారు, 35 కోట్ల రూపాయలకి ఇచ్చారు. చెత్త క్లియర్ చేస్తే అవ్వదు నరసింహరావు గారు. ఇక్కడ అమరావతి రాజధాని గత 10 సంవత్సరాల్లో నష్టపోయినటువంటి విధానాన్ని చూస్తే ఈ రోజున ఒక అసెంబ్లీ కట్టాలి అని, ఒక బిల్డింగ్ కట్టాలి అని 500 కోట్ల రూపాయలు బడ్జెట్ అక్కడ పెట్టుకొని కూర్చుంటే ఇట్ విల్ టేక్ 5 years నరసింహరావు గారు. మీరు ఏదైనా ఒక ఇల్లు కట్టాలి అని చెప్పేసి ఒక 100 కోట్లతో, 200 కోట్లతో, ఒక 500 కోట్లతో ఇల్లు కట్టాలి అని పెట్టుకొని కూర్చున్నప్పుడు అట్లీస్ట్ అది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చి ఆక్యుపెన్సీకి రెడీ టు ఆక్యుపై అయ్యేటప్పటికి ఇట్ విల్ టేక్ 4 years to 5 years. ఎనీ బిల్డింగ్ యూ టేక్ ఎనీ బిల్డింగ్. హైదరాబాద్ లో అసెంబ్లీ కట్టడానికి 2-3 సంవత్సరాలు ఎలా పట్టింది? ఏది డబ్బులు చేతిలో పెట్టుకొని 100 కోట్లు, 500 కోట్ల రూపాయల భవనం కట్టాలి, ఇక్కడ ఒక స్టార్ హోటల్ కట్టాలి, లేకపోతే ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి, ఒక 20 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి, ఒక మల్టీనేషనల్ బిల్డింగ్ కట్టాలి అంటే అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 5 years మనీ పెట్టుకొని కూర్చుంటే. అట్లాంటిది మీ దగ్గర ₹1 డబ్బు లేదు, ₹1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పిచ్చే దిక్కు లేదు. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇస్తే ఆ అప్పు తీసుకొచ్చి మీ మంత్రుల జేబుల్లోకి, మీ ఎమ్మెల్యేల జేబుల్లోకి, మీ కమిషనర్ల జేబుల్లోకి, ఈ అమరావతి కోసం పోరాడామని చెప్పినటువంటి నాయకుల జేబుల్లోకి వెళ్ళేలోపు హారతి కర్పూరం లాగా ఆ సినిమాలో ఏదో చెప్పినట్టు మొత్తం తిరిగి వచ్చేటప్పటికి ఐసు మొక్క ఎలాగైతే ఉంటుందో ఐసు మొక్క అలా తరిగిపోయి అమరావతికి శూన్యం. అమరావతి డెవలప్ అవుతుంది అని చెప్పి 15,000 కోట్ల రూపాయల రుణం తీసుకొచ్చి చేయటం తప్ప అమరావతి డెవలప్మెంట్ కి వాళ్ళు ఈ 10 నెలల్లో చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం ఏంటో మీరు చెప్పండి, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్తా. నెంబర్ 1. నెంబర్ టూ ఈ రాష్ట్రానికి జాతీయ హోదా కలిగినటువంటి పోలవరానికి సంబంధించి వీళ్ళు గత ప్రభుత్వంలో ఎవరైతే లంచాలు కోట్ల రూపాయలు తిన్నారు అని చెప్పేసి, కాంట్రాక్టర్లు తిన్నారు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఇది అలాంటి కాంట్రాక్టర్లను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు లంచం తీసుకుని వాళ్ళనే కొనసాగిస్తారు. కరెక్ట్. ఈ పోలవరం ప్రాజెక్ట్ పేరు కూడా చెప్తున్నా, మెగాకి ఇచ్చారు కదా.
ఇచ్చారు ఇచ్చారు. ఆ. మరి వాళ్ళు వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి డబ్బులు ఇస్తే వాళ్ళు సత్తుపూసలు అయిపోయారా? ఉమ్, వాళ్ళు మళ్ళీ సుత్తపూసలు అయిపోయినారా? అంటే నేను అనేది ఏంటి అంటే మనం చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం కాకూడదు. ఉమ్, ఉమ్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టరు మీ ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి ఎలా సుత్తపూస అయిపోయినాడు? అవును. మరి తీసుకున్న వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పింది ఎలా అయిపోయింది? నెంబర్ 1. ఇప్పుడు మీరు రాష్ట్రానికి జాతీయ హోదా కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టుని ఎప్పటిలోపు టైం లోపు చేస్తారు? ఎంత ఎత్తు పెంచుతున్నారు? ఏ విధంగా ఏ కార్పొరేషన్కి ఇంతకు ముందు జరిగినట్టు అక్రమాల మీద ఏ విధమైన విచారణ జరుగుతుంది? ఏ విధంగా జరుగుతుంది? అసలు పోలవరం ఎప్పటికి పూర్తయి నీళ్లు ఇస్తాయి అన్న దాని మీద ఒక క్లారిటీ లేదు. ఎప్పుడు అవుతుందో తెలియదని ముఖ్యమంత్రి గారు అంటారు. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల అంటున్నారు ఆయన. తెలీదు. ఎందుకంటే పోలవరం ఈజ్ నథింగ్ బట్ ఏటీఎం. మోడీ అన్నట్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పోలవరం అనేది ఒక ఏటీఎం. అది నేను అన్నది కాదు. గౌరవ ప్రధానమంత్రి గారు ఆన్ రికార్డు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినటువంటి మాట. పోలవరం ఈజ్ ఏటీఎం టు సీఎం చంద్రబాబు నాయుడు. వాళ్ళ వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఆ ప్రాజెక్టును వాడుకుంటున్నారు. నేను ఒకటే చెప్తాను నరసింహ గారు, నేను మసిగొడ్డ కలిసి మొఖాన పడేయటం కాదు. వీళ్ళు గత 10 నెలల్లో అమరావతి మీద ఏ విధమైనటువంటి డెవలప్ చేశారు, అమరావతికి ఏ విధమైన కంపెనీలు వచ్చినాయి, అమరావతి మీద పెట్టుబడులు ఎవరైనా పెట్టినారా, లేకపోతే పోలవరం వీళ్ళు జాయిన్ అయ్యేటప్పటికి, వీళ్ళు ఎజ్యూమ్ చేసేటప్పటికి పవర్ ఎంత పర్సెంటేజ్ పూర్తయింది, వీళ్ళు ఎజ్యూమ్ చేసిన తర్వాత ఎంత పర్సెంటేజ్ పూర్తయింది, లేకపోతే స్టీల్ ప్లాంట్ కి ఏ విధమైనటువంటి నిధులు వీళ్ళు సమకూర్చుకోగలిగినారు, ఇప్పుడు రైల్వే జోన్ తీసుకురావడంలో వీళ్ళ పాత్ర ఎంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చారా, భారతీయ జనతా పార్టీకి ఇన్ని ఎంపీ సీట్లు, ఇన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలో భాగస్వామ్యం ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీకి బడ్జెట్ లోనో ఇంకో చోట మనకి 2014 చట్టాన్ని అనుసరించి కేటాయించిన నిధులేంటి? సింపుల్ గా వీటి మీద ఒక 10 నెలల్లో వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి సార్. మాలాంటి వాళ్ళు నోట్లు మూత్ర పడతాయి కదా. కరెక్ట్, ప్రభుత్వం చెప్పాలి. బట్ ప్రభుత్వం చెప్తున్న మాటలు భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అమిత్ షా గారు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3.5 లక్షల కోట్లు ఇచ్చేసామని. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కేంద్రం నుంచి మేము 4 లక్షల కోట్లు తెచ్చామని. రాష్ట్ర ప్రభుత్వం అంటుంది 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని. సో కూటమిలో ఉన్న 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు చెప్తున్న నంబరే డిఫరెంట్గా ఉంది. ఎందుకు ఏకత లేకుండా పోతుంది? ప్రభుత్వంగా ఒక నంబర్ చెప్పలేకపోతున్నారు. ఎందుకు మీరు అడిగినట్టుగా శ్వేతపత్రం రిలీజ్ చేసే ధైర్యం ప్రభుత్వం చేయలేకపోతుంది? ఇప్పుడు ముసలోడంట నేను లెగిస్తే మంచోడు కాదు అని అంటాడంట మంచంలో నుంచి. వాడు లేసేది లేదు, వీడు కొట్టేది లేదు. 4 లక్షల ఉద్యోగాలు మేము ఉద్యోగాల కల్పన చేశామని గవర్నర్ చేత, ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత అసెంబ్లీలో అబద్ధాలు ఆడించిన తర్వాత ఇవే అబద్ధాలు మీరు 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని ఒక వైసీపీ సభ్యురాలు అడిగినప్పుడు నారా లోకేష్ సమాధానం ఏంటండి? 4 లక్షల ఉద్యోగాల కల్పనకి చర్యలు ప్రారంభించబడి అని. 4 లక్షలు ఎందుకు? ఇంకో 0 పెట్టుకుని 40 లక్షలు అనొచ్చు కదా. చర్యలు ప్రారంభించడానికి ఫిగర్ అవుట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పైగా దాంట్లో క్లియర్ గా కల్పించబడినవి అని ఉంది. కల్పించబడినవి ఉంది. గవర్నర్ స్పీచ్ నేను కూడా చదివాను. కల్పించబడినవి అంటే వీళ్ళు జనరేషన్ కి చేస్తున్న అవకాశాలని మేము వీటిని మానిటర్ చేస్తున్నాము, లేకపోతే భవిష్యత్తులో క్రియేట్ చేస్తాము, ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నప్పుడు ఈ ఒక్క ఆస్పెక్ట్ లోనే కూటమి ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. ఒక్క ఆస్పెక్ట్ లోనే. మీరు రూరల్ ఏరియాలకు రండి నరసింహరావు గారు, ఒక్కడి దగ్గర డబ్బు లేదు, ₹1 లేదు, మనీ జనరేషన్ లేదు, మనీ జనరేట్ అవటంలా. ఇక్కడ రైతుల దగ్గర పంటలు వేసుకోవడానికి డబ్బులు లేవు. అంటే చెప్పకూడదు కానీ రూరల్ ఏరియాస్ లో నిరుపేదల కుటుంబాల్లో ఎంత దుర్మార్గమైన పరిస్థితులు వచ్చినాయి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 నెలల కాలంలో ఎంత అప్రతిష్ట మూట కట్టుకోవాలో అంత అప్రతిష్ట మూట కట్టుకుంది. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు శాఖలో, పంచాయతీరాజ్ శాఖలో మాకు కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా డబ్బులు లేవు పంచాయతీలో అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఏ శాఖకి ఇచ్చారు 4 లక్షల కోట్లు? నాకు ఒకటి చెప్పండి. 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తే అసెంబ్లీలో అందరూ చప్పట్లు కొట్టి బల్లాలు గుద్దినటువంటి ఈ సోకాల్డ్ పొలిటీషియన్స్, కూటమి ప్రభుత్వంలో పొలిటీషియన్స్ అందరూ 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి బడ్జెట్ కానీ ఇంకోటి కానీ కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను బతికినిద్దురా 4 లక్షల కోట్లకి గాను 4 లక్షల మందిని బలిస్తారు. 4 లక్షల మందిని బలిచ్చేటువంటి దుర్మార్గులు, నరరూప రాక్షసులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దరిద్రపు పరిపాలన.
వీళ్ళని నేను ఏ పదాలతో మాట్లాడాలో అర్థం కావటం లేదు. సార్ నేనేమంటానంటే నరసింహరావు గారు, నా క్రేవింగ్ ఏంటి అంటే అమరావతి కోసం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసి అమరావతి డెవలప్ అవ్వాలి, అమరావతి నాశనం అయిపోయింది, రాష్ట్రానికి ఒక క్యాపిటల్ లేదని ఈ దుర్మార్గులను గెలిపిస్తే ఈ దుర్మార్గులు 10 నెలల్లో కనీసం అమరావతిలో కనీసం ఈ రోజు వరకు అమరావతి క్యాపిటల్ గా అఫీషియల్ గా డాక్యుమెంట్ తెచ్చుకునే పరిస్థితి కనపడలేదు. గతంలో మీరు చెప్పారు సార్ దాన్ని నోటిఫై చేయాలి, ఇప్పుడు నోటిఫై చేయకపోతే భవిష్యత్తులో కూడా ప్రమాదం అని. ఆ దిశగా కూడా ప్రయత్నాలు లేవా? ఆ దిశగా కూడా ప్రయత్నాలు ఉంటే చూపించమనండి, డాక్యుమెంట్ గజెట్ నోటిఫికేషన్ చూపించమనండి, కేంద్ర ప్రభుత్వం చేత అధికారికంగా ప్రకటన ఇప్పించమనండి పార్లమెంట్ లో. ఎందుకు దానికి ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇక్కడ అక్కడ ఎన్డీఏ ఐ డోంట్ నో రీజన్ వై కేంద్ర ఇప్పుడు 2014 జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సపరేట్ క్యాపిటల్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పోయిన తర్వాత క్యాపిటల్ కామన్ క్యాపిటల్ హైదరాబాద్ పోయిన తర్వాత అరే కేంద్ర ఇప్పుడు ఇది పార్లమెంట్ లో ఎందుకు ఈ విభజన చట్టంలో ఉన్నట్టుగానే పార్లమెంట్ లో అమరావతి క్యాపిటల్ ఎందుకు చేయించుకోలేకపోతున్నారు? ఎందుకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా అమరావతిని శాశ్వత క్యాపిటల్ గా ఎందుకు చేయించుకోలేకపోతున్నారు అర్థం కావటం. సరే ఇది అంతా పక్కన పెట్టండి సార్. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇంతకు ముందు అడిగారు, సూపర్ 6 అడిగారు మీరు, సార్ ఎందుకు అంత ఎందుకు వచ్చింది, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు కదా అని. మీరు ఒక్క మాట చెప్పండి, సూపర్ 6 మాత్రమే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది సూపర్ 6 మాత్రమే. నేను ఇంతకు ముందు కూడా మీకు చూపించిన, నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇంతకు ముందు కూడా నేను మీకు కొన్ని వీడియోలు చూపించాను, కొన్ని నేను ప్రెస్ మీట్ లో కూడా నా వీడియోలు నేను ప్రజెంట్ చేసి చూపించాను. అవును, ఈ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ 6 అలాగే జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం, ఈ మూడిటితో కలిపి ముందుగా మేము 12తో ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ ఎస్టీ అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్లకి, అన్ని సంఘాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి ఇది, మన ఈ మేనిఫెస్టో ఇది. ముఖ్యంగా దీంట్లో నేను మీ దృష్టికి తీసుకొచ్చేది యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళి. నరసింహరావు గారు, ఇదిగో ఈ సూపర్ స్టారు, మెగా స్టారు, పవర్ స్టారు, ఈ స్టార్లు అందరూ రాజకీయాల్లోకి వచ్చేసి స్టార్లు చెప్పేటువంటి అబద్ధపు డైలాగులు చూడండి. ఇప్పుడు మన వాళ్ళకి ఈ సినిమా యాక్టర్లకి బాగా స్క్రిప్ట్ చదవటం బాగా అలవాటు. ఆ పక్కన ఉన్నటువంటి ఆయన అంతర్జాతీయ స్టారు, ఈయనేమో పాపం నేషనల్ స్టార్. ఈ అంతర్జాతీయ స్టారుకి జాతీయ స్టార్ కి తోడైపోయి రాష్ట్ర ప్రజలని అబద్ధాల కోపంలోకి నెట్టివేసి అబద్ధాల మాయ మాటలతోటి వీళ్ళిద్దరు కలిసి ఉమ్మడి జాబితా రిలీజ్ చేసినటువంటి ఉమ్మడి జాబితా సూపర్ 6. రాష్ట్ర ప్రజలు సూపర్ 6 ని చూసి మాత్రమే మీకు ఓటేశారు. మీరు ఆశతో ఏదో అంటే ఈ సూపర్ 6 తోటి జీవితాలు మారిపోతాయి అని కాదు. సూపర్ 6 అనేవి వాళ్ళ జీవితాల్లో ఎంతో కొంత ప్రగతిని తీసుకొచ్చి పెట్టేటువంటి అవకాశం ఉందని ఈ దుర్మార్గులిద్దరూ, నేనంటాను వీళ్ళిద్దరిని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అంటే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి మాట, నేను మీకు ఒక మాట ఇచ్చి పలానా ఒక కార్యక్రమం చేయించుకొని నేను ఆ మాట నిలబెట్టుకోకపోతే నన్ను అనేటువంటి పదం చీటర్. అంతే కదా, చీటర్. వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీటర్స్, వెరీ 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 బిగ్ చీటర్స్. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ చీటర్స్ అంటా. నేను ఎందుకు చీటర్స్ అంటానంటే గత 10 నెలల్లో సూపర్ 6 అమల్లో నిరుద్యోగ వృత్తి రాష్ట్రంలో 86 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు నరసింహరావు గారు, అకార్డింగ్ టు ది క్యాలిక్యులేషన్స్. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సర్వే ప్రకారమే గత 5 సంవత్సరాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, డిగ్రీ చదివిన దగ్గర నుంచి కూడా, డిగ్రీ చదివి డిస్కంటిన్యూ చేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి పిహెచ్డి చదివి ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తి వరకు వీళ్ళందరూ కూడా అన్ఎంప్లాయీస్. ఎవరి స్థాయిలో వాళ్ళు నిరుద్యోగుల కింద కానీ రిజిస్టర్ కాబడాలి. ఈ 86 లక్షల మందికి నెలకి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ పూర్తి ఇస్తానన్న మాట గత 10 నెలల నుంచి పోతే ఒక నిరుద్యోగి 30,000 రూపాయలు మిస్ అయిపోయినాడు. ఈ 30,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు వీళ్ళు? ఈ బడ్జెట్ లో కూడా పెట్టలా, వచ్చే సంవత్సరం కూడా ఇచ్చే ఆలోచన లేదు ప్రభుత్వం. నెంబర్ 1. నెంబర్ 2,
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉన్నటువంటి మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామన్నారు. ఏమైపోయింది అది? ఈ మహిళలు ఈ 1500 రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఆల్ 10 నెలలు డబ్బులు అంటే ఇంచుమించుగా 15,000 రూపాయలు. ఏమైపోయింది అది? నెంబర్ 2. నెంబర్ 3, వీళ్ళు తల్లికి వందనం పేరుతో ఇస్తానన్నటువంటి డబ్బులు ఏమైపోయినాయి? గ్యాస్ సిలిండర్ల డబ్బులు ఏమైపోయినాయి? మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఏమైపోయింది? ఇలాంటివన్నీ సూపర్ సిప్స్. రైతులకు ఇచ్చేటువంటి డబ్బులు ఏమైపోయినాయి? రైతులకు ఎవ్రీ ఇయర్ 20,000 రూపాయలు రావాలి. ఇప్పుడు ఈ 10 నెలలకు కానీ, లేకపోతే మహిళలకు కానీ, లేకపోతే నెలకి ఇచ్చేటువంటి డబ్బులు కానీ, లేకపోతే 50 ఏళ్ళకి ఎస్సీ ఎస్టీలకి పెన్షన్ ఇస్తానన్నటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా సద్ది మూటలుగా మారిపోయి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలను చీట్ చేసినటువంటి చీటర్స్ వీళ్ళిద్దరు. ఇలాంటి చీటర్స్ నీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉందని మీరే కదా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. అవును, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది, నాకు కేంద్ర ప్రభుత్వం రహస్యంగా చెవులో చెప్పింది అన్నటువంటి పెద్ద మనిషే కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ పెద్ద మనిషికి 10 లక్షల కోట్ల అప్పు ఉంది, రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది, ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు. నువ్వు 2 లక్షల పుస్తకాలు చదివావు కదా, 2 లక్షల పుస్తకాలు చదివినప్పుడు నీకు ఆ మాత్రం ఎకనామిక్స్ తెలీదా? రాష్ట్ర బడ్జెట్ ఎంత పన్నులు వస్తాయి, ఎంత రాష్ట్ర బడ్జెట్ లో ఎన్ని ఉద్యోగాలకి పెన్షన్స్ లో కానీ, సాలరీస్ కానీ, ఎక్స్పెండిచర్ కానీ, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వెళతాయి, ఎంత కేంద్ర ప్రభుత్వ వాటా ద్వారా మనకు వస్తుంది, ఎంత మనం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వగలం, వాటిని ఏ విధంగా చేయగలమని నేను ఇంకా వీడియోలు ఉన్నాయి, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. సంపదను నేను ఎలా సృష్టిస్తాను, సంపదను సృష్టించి రాష్ట్రాన్ని ఒక బంగారు భవిష్యత్తు లాగా మార్చేస్తానని చెప్పినటువంటి మాటలన్నీ ఏమైపోయినాయని రాష్ట్ర ప్రజలు అడగాలి కదా. రాష్ట్ర ప్రజల తరపున మనలాంటి వాళ్ళు అడగాలి కదా. అడగాల్సిన మీడియా సాయంత్రానికి భజన చేస్తుంది కదా, అడగాల్సిన ABN, TV5 మీడియా భజన చేస్తున్నారు కదా, అడగాల్సిన జర్నలిస్టులు ప్రభుత్వానికి అమ్ముడుపోయినారు కదా, ప్రజల తరపున మాట్లాడాల్సిన వాళ్ళు ప్రభుత్వానికి అమ్ముడుపోయారు కదా. ఇలాంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళకి ప్యాకేజ్ రాలేదని చెప్పేసి నెగిటివ్ ఐటమ్స్ రాసే మీడియా అంతా ప్రజల తరపున మాట్లాడకపోతే మాట్లాడాల్సింది ఎవరు నరసింహరావు గారు? డెఫినెట్గా ప్రజల్లో అయితే అన్రెస్ట్ ఉంది మీరు చెప్తున్నట్టుగా.